వర్షాకాలంలో చాలా మందికి సోమరితనం, నిద్రమత్తు పీడిస్తుంటాయి. బెడ్ వదిలి ఏ పని చేయబుద్ధి అవ్వదు, అలాగే ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు. కానీ చిన్న చిన్న మార్పులతో మన డైలీ లైఫ్ని కొద్దిగా చురుగ్గా మార్చుకోవచ్చు. మీ బాడీని, మైండ్ని ఫ్రెష్గా ఉంచేందుకు కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెలుతురుని పెంచండి. ఈ మబ్బుల వాతావరణంలో ప్రకాశం తగ్గిపోతుంది. ఇది మీ బ్రెయిన్ను కన్ఫ్యూజ్ చేసి ఇంకా రాత్రి అనే సిగ్నల్ పంపుతుంది. దీనివల్ల నిద్రలేమికి కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనికి బదులుగా పగలు కిటికీలు తెరిచి ఇంట్లోకి ప్రకాశాన్ని రానివ్వండి. అవసరమైతే పగటిపూట కూడా రూమ్ లైట్స్ వేసుకోండి. వర్షం తగ్గిన తర్వాత బాల్కనీ లేదా ఇంటిపైకి వెళ్ళి కాసేపు వెలుతురులో గడపండి. ఇది మీ శరీరంలోని బయలాజికల్ క్లాక్ను సెట్ చేస్తుంది. చిన్నపాటి వ్యాయామం. చలిలో దుప్పటిలో హాయిగా పడుకోవడం కంఫర్ట్గా అనిపిస్తుంది. అది మీ శరీరం చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వారం రోజులుగా అలసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇంట్లోనే కొన్ని చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండండి. మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, లైట్ స్ట్రెచ్చింగ్, యోగా లేదా ఇంట్లో నడవడం కూడా మంచిదే. మీకు ఇష్టమైన పాటలకు డాన్స్ చేయడం ఇది బాడీని ఉత్సాహంగా ఉంచుతుంది. రోజు కనీసం 20 నిమిషాలు కేటాయించండి. ఫుడ్స్ విషయంలో జాగ్రత్త. వర్షాకాలం అంటే సమోసాలు, పకోడీలు అంటూ నోరూరుతూ ఉంటాయి కదా, కానీ ఇవి జీర్ణానికి భారం అవుతాయి. దీనికి బదులుగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. వేపుడు కూరగాయలు, పప్పు, సూప్లు, పండ్లు, సలాడ్లు వంటివి. అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా గోరువెచ్చని నీరు, అల్లం టీ, తులసి టీ వంటి తేలికపాటి డ్రింక్స్ తీసుకోవడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్లు, డెజర్ట్స్ని అవాయిడ్ చేయండి. వాతావరణాన్ని ఫ్రెష్గా ఉంచండి. వర్షాకాలం కిటికీలు మూసి ఉంచినప్పుడు గది లోపలి గాలి ప్రవాహం తగ్గుతుంది. ఒక్కసారి ఇది విసుగు పెంచుతుంది. ఎప్పటికప్పుడు కిటికీలు తెరిచి తాజా గాలిని ఇంట్లోకి రానివ్వండి. సిట్రస్, పుదీనా, రోజ్మెరీ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ను డిఫ్యూజర్లో వాడడం ద్వారా మానసిక ఉల్లాసం వస్తుంది. లేదంటే కాటన్పై కొన్ని చుక్కలు వేసి పీల్చినా సరిపోతుంది. అవసరమైతే చల్లటి నీటితో ముఖాన్ని, చేతులను కడుక్కోవడం వల్ల తక్షణమే రిఫ్రెష్ అవుతారు. నిద్ర పరిమితిని నియంత్రించండి. వర్షం పడుతుంటే ఎప్పుడైనా పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది, కానీ పగటిపూట ఎక్కువగా నిద్రపోతే మీరు మరింత అలసిపోయినట్లు భావిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటలు క్వాలిటీ నిద్ర తీసుకుంటే చాలు. మీకు నిద్ర వస్తుంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చిన్న నాప్ తీసుకోవచ్చు. అయితే అరగంట కంటే ఎక్కువ నిద్రపోతే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. దానివల్ల మేల్కొన్న తర్వాత మరింత బరువుగా అనిపిస్తుంది. వర్షాకాలం బద్ధకాన్ని తెచ్చినా మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీరు సోమరితనాన్ని వదిలించుకొని రోజంతా చురుగ్గా ఉండగలరు. ప్రకాశవంతమైన గది, సరైన ఆహారం, తేలికపాటి వ్యాయామం, స్వచ్ఛమైన వాతావరణం ఇవే మీ బద్ధకానికి చెక్ పెట్టే అద్భుతమైన మార్గాలు.